వీడియో చేస్తాను చూడండి. నాకు ఫాలోయింగ్ ఎక్కువ. అన్నారు అది అక్కడ మాట్లాడుకుంటున్నారు. ఇందాక కాల్ చేసింది మీరేనా? కూర్చోండి. చెప్పండి. రైట్ వేకెన్సీ ఉన్నాయి. లేడీస్ కానీ మేమే వేసింది. అది న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది. చేస్తారా మీరు ఖచ్చితంగా? వెరీ గుడ్. ఏమన్నా టైమింగ్ వచ్చేసి టైమింగ్ మన దాంట్లో అట్లా ఏమి ఉండదు. ఎర్లీ మార్నింగ్ 6కి ఓపెన్ చేస్తాము. 6 నుంచి ఒక 11 వరకు 12 వరకు ఉంటుంది. ఎందుకు నవ్వుతున్నావే? హోటల్ గుర్తొచ్చి సర్లే అట్నే కంటిన్యూ అటెండ్. సో 6 నుంచి 11-12 వరకు ఉంటుంది. మళ్ళీ కొద్దిగా కొంచెం బ్రేక్ టైం ఉంటుంది కదా, లంచ్ టైము, అది చేసి మళ్ళీ తర్వాత ఈవినింగ్ నుంచి ఉంటుంది. ఓకే, సీరియస్. ఎర్లీ మార్నింగ్ 6 నుంచి 12 వరకు ఉంటుంది. మళ్ళీ బ్రేక్ టైం లంచ్ టైం ఉంటుంది కదా, దాన్ని గ్యాప్ ఇచ్చి ఎదురు కూర్చునేవాళ్ళు నయ్యింది కెమెరాకు బాగా ఉండాల్సింది. మేము సైడ్ ఉన్నాం. ఈ మనిషి నయ్యినాడు. సరే, నేను నవ్వనులే. సీరియస్. 1 2 3 స్టార్ట్. ఎర్లీ మార్నింగ్ 6 నుంచి 12 వరకు ఉంటుంది. తర్వాత లంచ్ టైం ఉంటుంది, బ్రేక్ ఇచ్చేస్తాము. తర్వాత ఈవినింగ్ 6 to 9, ఒక్కోసారి కస్టమర్స్ని బట్టి 11-12 వరకు. బ్లూబర్ తోటి కదా. నమస్కారం. ఓకే సీరియస్. ఓకే రెడీ. 1 2 3. నువ్వు 3లు 1 2లు చెప్పాకు, నాకు నవ్వుతుంది. మూసుకోండు. 3లు 1 2లు చెప్పాకు, నాకు నవ్వుతుంది. మూసుకోండు. 3 2 1 0. ఓకే బా, సీరియస్. 3 2 1. నీ దగ్గరే ఉంది. లేదు, నాకు ఇలేదా? నేను అప్పుడే అడుగుదాం. అద్దో అక్కడ నువ్వు మైక్ పెట్టుకోవాలి కదా. దాంట్లో ఉంటుంది చూడు. ఒకటి 2 ఉండేది, 2నే అది. 2 in 1 తీసుకో. నువ్వు సరే, నువ్వు దానికి శబ్దం చేయొద్దు. శబ్దం చేస్తే బిస్కెట్ అవుతుంది. నువ్వు అక్కడ ఆఫ్ చేసుకోండి నేను మాట్లాడేటప్పుడు, లేదంటే సైలెంట్గా వేసేసుకో. ఓకే. ఎర్లీ మార్నింగ్. ఏంటి నువ్వు నవ్వేది? కొడితే చింతకాయలు తింటావు. రెడీ. ఓకే, మా ఎర్లీ మార్నింగ్ 6 to 12 వరకు ఉంటుంది. మళ్ళీ లంచ్ టైం ఇచ్చేస్తాము. తర్వాత ఈవినింగ్ 6 to 12 వరకు, ఒకసారి కస్టమర్స్ని బట్టి ఉంటుంది. ఓకే. ఎందుకు నవ్వుతావు? నవ్వద్దు. ఇక్కడ నవ్వుకొని ఎంతసేపు అయినా నవ్వుకొని నువ్వు కెమెరా స్టార్ట్ అన్నప్పుడు మేము స్టార్ట్ చేస్తాం. కస్టమర్లు అంటే తర్వాత అండి నువ్వేం చెప్తావు అంటే రెజ్యూమ్ అవి ఏమన్నా అని అడుగుతావు. రెజ్యూమ్ ఏం అవసరం లేదన్నా నేను పెడతాను. నవ్వద్దు ప్లీజ్. మూసుకోండు, నువ్వు నవ్వద్దు. అంతవరకు తెలియదు. ఇప్పుడు సీరియస్ అనుకో, ఏమన్నా నిజంగా జాబ్స్ గురించి మాట్లాడుకుంటాను వాళ్ళు అనుకుంటారు వ్యూవర్స్. తర్వాత హోటల్ వస్తుంది, ఆ హోటల్ మాదే, సిరి సంజీవిని అని చెప్తాం. నవ్వకూడదు అప్పుడు. నువ్వు వెనక్కి తిరిగి చూసి షాక్ అవుతావు. ఎంత కామెడీ మాటలు వచ్చినా నువ్వు సీరియస్ ఉండాలి, మళ్ళీ ఉండగలగాలి. ఓకే, నువ్వు అడుగు. నువ్వు నీ దగ్గర నుంచి అడుగు. టైమింగ్స్ కాడి నుంచి అడుగు. నువ్వు టైమింగ్స్ కాడి నుంచి అడిగా. ఇంకా గంట కాని చేస్తాం. అది చెప్పు.
ఎటన్నా టైమింగ్స్ ఎట్టన్నా? టైమింగ్స్ వచ్చి మా 6 నుంచి 12 వరకు ఉంటుంది. అన్న మళ్ళీ ఆఫ్టర్నూన్ చూడు నవ్వినా నేను నవ్వాలన్నా. ఓకే ఐస్ క్రీమ్ పిల్లల బాగున్నాయి. ఓకే అన్ని ముట్టుకోకుండా ఏం పని ఉంది? రెడీ రెడీ ఓకే అన్ని ముట్టుకోకుండా ఏం పని ఉంది? రెడీ రెడీ ఓకే 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 బీ సీరియస్ ఈ సర్కార్ ఓకే అడుగు టైమింగ్స్ అడుగు. ఏమైంది? ఇది ఎట్లా వచ్చింది? ప్యాంట్లో ఉండేది ఇంటి దగ్గర ప్యాంట్లో ఇంతవరకు ఉండేది ఎట్లా? చెప్పండి. అదే కాదన్నా టైమింగ్స్ ఎట్టన్నా? టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 to 12 వరకు ఉంటుంది. మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ బ్రేక్ ఇచ్చేస్తాం. మళ్ళీ ఈవినింగ్ 5 to 8 లేదా ఒకసారి 12 కూడా అవుతుంది కస్టమర్స్ బట్టి. అవి టైమింగ్స్. సరే 12 అంటే నువ్వు ఉండి చేయగలవా? అంటే శాలరీ చేస్తావా అమ్మాయి? ఖచ్చితంగా కావాలి. అన్ని చెప్పేసినావా నువ్వు? చెప్పినాను ఖచ్చితంగా జాబ్ కావాలన్నా అటు ఇటుగా కానీ కొన్నాళ్ళని కానీ మాకు జాబ్ అవసరం ఉంది. ఓకే ఓకే తప్పకుండా. ఇప్పుడు అంటే శాలరీ ఎట్లా ఇస్తారన్నా? శాలరీ అంటే డైలీ వర్క్ చేసే దాన్ని బట్టి మేము శాలరీ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫిక్స్డ్ అనే ఉండదు. ఎందుకంటే మా దాంట్లో చేస్తాంటారు ఒకసారి ఏదన్నా ఎక్కువ స్ట్రెస్ తీసుకొని ఒకసారి రారు, ఇదంతా తలనొప్పి. అంటే డైలీ పేమెంట్ అనేగా ఒక లెక్కలేక వేసుకుంటారా? డైలీ ఒక డైలీ కూలీ లాగా ఇస్తాం మేము. ఈరోజు వర్క్ చేసినారు ఈరోజు ఇచ్చేస్తాం. సరేలే అక్కడ వరకు ఓకేలే, అక్కడ వరకు నువ్వు అక్కడ వరకు ఓకేలే. కూలి నేతలకి కూలి నేతలకి నవ్వు వచ్చింది. పాపం మీ అమ్మ నీకు. హాయ్ ఫ్రెండ్స్, ఇంత మంచి జాబ్ ఎవరికి దొరకదు. మీ అమ్మ నీకోసం ఏం కాదు ఉంటుంది. మా పాప ఏదో బాగా చేయగలదు, ఏదో పైకి పోగలదనే. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనకు మోటివేషన్ స్పీకర్ నిలబెట్టుకో. నేను ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకుంటే కంట్రోల్ కాదు. ఓకే మా కూల్ బేబీ కూల్. మనకే సీరియస్ చేయగలిగితే సరే. ఇప్పుడు మాటలు అవసరం లేదు, చెప్పు. రేపు పొద్దున మన సినిమాకి పోయి అంత కెపాసిటీ వాయమ్మ నువ్వు అంతవరకు అవసరం లేదు. ఇది చాలే మనకు. వద్దు సినిమా చెప్పు బా ప్లీజ్. రైట్ రెడీ. శాలరీ అంటే డైలీ పేమెంట్ లాగా ఇస్తారా? ఏ రోజు ఆ రోజు పేమెంట్ ఇచ్చేస్తాం. ఏ రోజు ఆ రోజు ఇచ్చేస్తారులే. రోజుకు అంటే ఈ వర్క్ ను బట్టి రోజు ఇంతని డిసైడ్ చేస్తారా? సరే ఎట్లా వర్క్ ఏముంటది? ఏం లేదు. ఇప్పుడు ఏం చెప్పాలి? ప్లేట్ చిరుధాన్యాల ఫుడ్ ఫెస్టివల్ ప్రదేశం ఈస్ట్ స్ట్రీట్ రాణితో అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం. సరే సరే రెడీ రెడీ రెడీ. ఓకే బస్ సీరియస్ నవ్వకూడదు. నేను సీరియస్గా ఉంటాను. నువ్వు ఎక్స్ప్రెషన్స్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. వర్క్ ఏం లేదయ్యా. నేను అడిగినా సమాన్ చెప్తాను. నువ్వు ఏమైనా ఎర్ర అంటావు. ఇటు ఏంది రెస్పెక్ట్ లేకుండా మారుతుంది అంటే నువ్వు ఫస్ట్ ఏమైనా ఎర్ర అంటావు. ఈ హోటల్ మీద లేరా నువ్వు ముందు అని అంటవాడు. ఆయన ముందు అంటవాడు అంటవాడు. కానీ ఏదో ఒకటి బా ఇట్లా అంటావు అంటే పరిగెత్తా పడి. సో వర్క్ ఏం లేదు, మా పెద్దగా వర్క్ ఏం ఉండదు. మన వాళ్ళంతా హోటల్లో ఇడ్లీలు దోశలు వేస్తుంటారు, వీళ్ళు వచ్చి తినిపోతుంటారు. ఆ ప్లేట్లు ఎందుకు బాగుండేది నవ్య, బాగున్నది చెప్పు. నా అట్లే చెప్పు, అంతే చెప్పచ్చు. వర్క్ ఏం పెద్దగా ఉండదు. ఇప్పుడు ఆల్రెడీ మన వాళ్ళు చెఫ్లు ఉంటారు, వాళ్ళు వంటలు వేస్తుంటారు, అది ఇది చేస్తుంటారు. నెక్స్ట్ వచ్చి ఇక్కడ కస్టమర్స్ వద్దురా ఇది బాగుంది. ప్లేట్లు చెప్పు. ఏం లేదు మా. సో వర్క్ ఏం పెద్దగా ఉండదు.
ఇక్కడ దోశలు వేసేవాళ్ళు దోశలు వేస్తాడు, very good. ఇడ్లీలు వేసేవాళ్ళు ఇడ్లీలు వేస్తాడు చెప్తాడు. నీ కంట్రోల్ కంటే నువ్వు ఎందుకు ఇంటికి పోదాం ఇంక ఇంటికి. ఇంకలే ఓకే ఇంక లేదు నగితే 4-5 సార్లు అవుతాం మళ్ళీ సీరియస్. తర్వాత వర్క్ ఏం పెద్దగా ఉండదు. ఇప్పుడు మా ఆల్రెడీ మన చెఫ్లు అంతా ఉంటారు, వాళ్ళు వచ్చేసి అంతా వంట వేసి అంటారు. తర్వాత ఇక్కడ వచ్చి కస్టమర్స్ అంతా ఇక్కడ కూర్చొని తింటా ఉంటారు. ఆ ప్లేట్ కడగడము, ఆ ప్లేట్ తీసుకొని పోవడము. కాబట్టి వర్క్ అయ్యో అయ్యో ఏంది అట్ట కాదులే, అది ఎట్లా దాని అడిగినాక ఆడదాకా తనకు గ్రిప్ ఉంది, ఆ దాని మీదకి పోయినా గ్రిప్ దొరకలే. అది ప్లాస్టిక్ గ్రిప్ ఎట్ట దొరుకుతుంది ఉడతకు, ఆడదాకా పోయేది దుంకేది. అదో రెడీ రెడీ నవ్వదులే. ఓకే వర్క్ ఏం పెద్దగా ఉండదు మా అన్న. ఇక్కడ అంతా కస్టమర్స్ వస్తుంటారు తినడానికి. వాళ్ళు తినడానికి వచ్చిన తర్వాత చెఫ్లు ఆల్రెడీ వంట వాళ్ళు చేస్తుంటారు, దోశలు ఇడ్లీలు వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. ఈ అమ్మాయి చేసి ప్లేట్లు కడగడము, ఇక్కడ ఏదైనా కసువు నూకేయడము, ఈ పని చేస్తే సరిపోతుంది మనకి. నమస్కారం. అయిపోయింది, బాగుండే. నేను 2 డైలాగులు వేస్తా అంటే మళ్ళీ ఎందుకు నవ్వుతున్నావు నువ్వు? ఇది ఒకసారి ఆడ ఇడ్లీలు మళ్ళీ ఫస్ట్ నుంచి రావాలి. ఆ నుంచి ఇడ్లీలు పూరీలు తీసుకొచ్చి సర్వ్ చేసి కావాలంటే అది తినలే గట్టి చేతికి తీసుకొని గట్టిగా అనుకో, నవ్వు రాదు. రెడీ. వర్క్ ఏం పెద్దగా ఉండదు. ఆల్రెడీ చెఫ్లు ఉంటారు మనకి వంట వేసే వాళ్ళంతా, దోశలు ఇడ్లీలు ఉప్మా పొంగలి. బట్ ఇక్కడ కస్టమర్స్ అంతా వస్తారు కదా తినడానికి. ఆ ప్లేట్లు కడగడము, ఆ ప్లేట్లు ఎత్తేయడము, ఆ సర్వ్ చేసుకుంటా, ఈ అంతా క్లీన్ చేసుకుంటా అంటే సరిపోతుంది. వచ్చాయి నువ్వేంది సరిపోతుంది ఏంది నేను చెప్పాను, నువ్వు ఈ పని చేస్తావా అంట. ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు మీరు ఏం చేస్తారు, ఈ ప్లేట్లు కడగల్లా ఇవన్నీ ఎత్తేయాలన్నప్పుడు మీరు ఒకరి ఫేస్ లో ఒకరు చూసుకొని నువ్వు ఉండి పళ్ళు కొరుకుతావు వన్ సైడ్ చూసి, మళ్ళీ నా సైడ్ చూసి రే నువ్వు ముందు లేరా అంటావు. కాదు, నువ్వు ముందు ఏ మేనేజర్ అని అడుగుతావు, ఫస్ట్ రే అనొద్దు, మేనేజర్ ఏ మేనేజర్ అని అడుగుతావు. ఏం చూద్దావు ఈ హోటల్ మేనేజర్ అంట, లేరా నువ్వు ముందు అంటావు. అర్థమైందా? లేరా నువ్వు ముందు నీకు ఎట్టకన్నా పోతాను ప్లేట్ కడిగా అని చెప్పి ఎంట పడతావు. ఒకటే స్టేప్ లో అయిపోవాలి గమ్మంగా. వర్క్ ఏం పెద్దగా ఉండదు. ఆల్రెడీ చెఫ్లు అంతా ఉన్నారు, కస్టమర్స్ అంతా వచ్చి తిని పోతా ఉంటారు కదా. సో ప్లేట్లు కడగడము, కసులు నూకడము, సర్వ్ చేయడము. నువ్వు ఆడ బాగా నవ్వుతున్నావు. ఇది ఒక్కసారి నువ్వు ఇది ఒక్కసారి నువ్వు నవ్వద్దు, నువ్వు సీరియస్ ఉండు. ఆయన ఏ మాట సీరియస్ ఉండు. అది దొరకదులే. ఏంది పక్షిలే. ఏ నువ్వు ఎంతసేపు ఉండు. ఓకే రెడీ రెడీ రెడీ. ఓకే రెడీ బా. 5 నిమిషాలు రెస్ట్. గుర్తు తెచ్చుకోను. ఏది మీరు చెప్పేది నువ్వు ఎక్స్ప్రెషన్స్ ఇంపార్టెంట్. మీ ఎక్స్ప్రెషన్స్ పోతే ఏం లాభం లే. సో వర్క్ ఏం పెద్దగా ఉండదు మా. సో సపోజ్ ఇప్పుడు మా చెఫ్లు ఉంటారు అంతా, వాళ్ళు వేసే దోశలు కానీ ఇడ్లీలు కానీ ఉప్మా కానీ పొంగల్ కానీ వేస్తూ ఉంటారు. బట్ కానీ ఇక్కడ అంతా కస్టమర్స్ వస్తారు కదా. సో వాళ్ళకి సర్వ్ చేయడం కానీ, ఆ ప్లేట్లు కడగడం కానీ, తీసుకుని వెళ్ళి ఆ తర్వాత ఇక్కడ ఏదన్నా మార్నింగ్ వచ్చి ఇదంతా క్లీన్ చేయడం కానీ చాలా మంచి వర్క్ ఉంటుంది బాగా. ఏం చెప్పినావు అబ్బా డైలాగ్ నువ్వు? కూర్చో. ఎన్ని మా బాబు సేమ్ అదే మళ్ళీ. సో అది ఉంటుంది మా వర్క్. నువ్వు ఏ మేనేజర్ అంటే నువ్వు ఇట్లా లేస్తావు అన్నమాట. నేను ఏంది ఏంది రెస్పెక్ట్ లేకుండా ఎటు మాడుతుంది అంట ఆయన. నువ్వు ఫస్ట్ ఏ మేనేజర్ అంటావు, హోటల్ మేనేజర్ అంట. రే నువ్వు లేరా ముందు అంటావు. ఏంది రెస్పెక్ట్ లేకుండా ఎటు మాడుతుంటే నువ్వు ముందు లేస్తావా కొట్టాలంటది. ఏదో తేడా ఉంది అని నేను లేచి అట్లా అంటే నేను జంప్ అయిపోతా. హలో హలో నువ్వు ఫోన్ తీసుకొచ్చా అట్లా కాదు, నువ్వు ఫోన్ హలో హలో నువ్వు అట్లా పరిగెత్తావు. రెడీ యాక్షన్. అది మా వర్క్. హోటల్ మేనేజరు. ఏంది రెస్పెక్ట్ లేకుండా మారుతుంది, ఏం రెస్పెక్ట్ లేకుండా మారుతుంది. హలో 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 బాగుంది అన్న.